ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూస్తే అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలో కలెక్టరేట్ ఆవరణలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. గాంధీ విగ్రహానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. మనుషుల మధ్య విద్వేషాలు వద్దని గాంధీజీ చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ ఒంగోలు మహిళా సంఘాలు ర్యాలీ నిర్వహించారు. మద్యంను ఆదాయ వనరుగా ప్రభుత్వం చూస్తుందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 99 రూపాయలకే మద్యం ప్రజలకు అందజేయడంపై వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 99 రూపాయలకే నిత్యావసర సరుకులను ప్రభుత్వం ప్రజలకు అందజేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తునిపట్నం గాంధీ సత్రంలో గాంధీ జయంతి వేడుకలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ కీలక భూమిక పోషించారన్నారు. భవిష్యత్తు బాగుండాలంటే దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని డచ్ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో అధికారులు స్వచ్ఛతా హీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాలు, కంపెనీలు, డ్వాక్రా మహిళలతో పాటు పలువురు భాగస్వామ్యమయ్యారు. 2 పార్కులు, మైదానాలు, పాఠశాలను పరిశుభ్రం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకున్న అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన సొంత నిధులతో 250 మంది మున్సిపల్ కార్మికులకు వస్త్రాలు, పాదరక్షలను పంపిణీ చేశారు. గాంధీజీ సిద్ధాంతం ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు. తమ తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ షర్మిల స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికుల నిరసనకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు. ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలని అంటే అది కాంగ్రెస్ పార్టీ వలన మాత్రమే సాధ్యమవుతుందని షర్మిల తెలిపారు.